ఈ రోజే డౌన్లోడ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. As per the Drama Juniors audience demand, the devil is back. Honey is the best. Honey is the best. Kind of honey is the best. Honey is the best. Honey is the best. ఏది అది ఆడుకుంటుంది చిన్నపిల్ల అనుకుంటున్నారా? ఈ రోజు నేను ఎందుకు వచ్చా అంటే మీరందరూ నన్ను ఆదిత్య చేశారు. ఈ రోజు నేను మిమ్మల్ని ఆదిత్య చేస్తాను. ఏ సుదీత్రా ఇప్పుడు నీకు అప్పుడు అయిపోతున్నా రే. ఈ రెండు చేతులు ఏదో బతుకో. ఏం లేదుగా. సరిగ్గా చూడు, గీతలుంటాయి. ఒక పాన్ ఇండియా స్టార్ ని, ఒక సూపర్ స్టార్ ని, ఒక అందగాన్ని పట్టుకొని ఏంటి ఇలా అవమానిస్తారా? నా ప్రోగ్రామ్ కంత ముందు ఈ సీరియల్ వస్తది చామంతి. అవి మన నాచలో కనిపిస్తున్నాయా? లేకపోతే నువ్వు హీరో ఏంటి? చామంతి పువ్వా పువ్వా. అలా అంటారేంటండి? షో మొత్తం నా భుజం మీద మోస్తుంటే. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, అది కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే నేను నిన్ను యాంకర్ గా ఆన్సర్ చేస్తాను. ఎర్రి పప్పకి కొందరి పప్పకి తేరా ఏంటి? అడిగిన ప్రతి దానికి ఆన్సర్ చెప్పేవాడు ఎరిపప్పండి. అడిగిన దానికి ఆన్సర్ చెప్పినప్పుడు కొండ ఎరిపప్పండి. థ్యాంక్ యూ సుధీర్, అడిగిన ప్రతి దానికి భలే చెప్తున్నావు. మనం గౌరవంగా పిలిచే జంతువు ఏది? నాకు తెలియదండి. ఎవరు? కంగారు. చూసావా, పేరులోనే గారు ఉంది. కంగారు పేరులోని గారు ఉందని అది గౌరవంగా పిలిచే జంతు. రెండు మామిడి పండ్లు ముగ్గురికి ఎలా పంచుతాం? రెండు మామిడి పళ్ళు ముగ్గురికి ఈక్వల్ గా అంటే కట్ చేస్తే నాకంత ఐడియా. చూసేసి ఈ మాత్రం తెలీదు. ఈ మాత్రం తెలీదా? రోజా అక్క వస్తున్నా ఉందండి. రా బంగారం, ఇప్పుడు మీ ఆడిషన్. నువ్వెవరు? నా పేరు రోజా. నువ్వు రోజా అయితే తెల్లలో ఉండాలి కానీ చేలో ఎందుకున్నావు? నువ్వు ఇంతకు ముందు ఏం చేసేదాన్ని? ఇంతకు ముందు నేను మంత్రి. నువ్వు మంత్రి అయితే ఇదేంటి మరి? ఇంత లేవు, నా మీద జోకులు వేస్తావా? అసలు నువ్వు స్కూల్లో బాగా చదువుకుంటున్నావా లేదా? 10లో నుంచి 5 పోతే ఎంత? బస్సు పొద్దా రైళ్ళ పొద్దా? ఇలా జోకులు వేసే బదులు యాక్టింగ్ నేర్చుకుంటే నాలా హీరోయిన్ అవుతావు కదా. మీతో మొన్న ఫోటో దిగినప్పుడు ఏమన్నాను? పెద్ద ఫ్యాన్ అక్క నీకు, ప్లీజ్ ఒక ఫోటో ఇవ్వవా అని అడిగావు. అదంతా యాక్టింగ్ మరి. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, అది కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే నేను జడ్జ్ గా ఇచ్చిస్తాను. చింపితే కానీ పని చేయని బుక్ ఏంటి? చెక్ బుక్. జడ్జ్ గా చెక్కులు తీసుకుంటున్నారు. జడ్జి గారు రోజా గారు సెలెక్ట్ అయినట్టుగా బయలుదేరొచ్చాం. లేదు, మీకు కూడా జరగాలి ఆడిషన్. మామయ్య, అసలు నువ్వేం సినిమాలు చేసావు? నేను సంక్రాంతికి వస్తున్నాను చేశా. సంక్రాంతికి కాకపోతే ఉగాదికి రండి. నువ్వు ఏ సినిమా చేసావు? సంక్రాంతికి వస్తున్నాను చేశాను. సంక్రాంతికి కాకపోతే దివాళికి రండి. నువ్వు ఏ సినిమా చేసావు? నేను చేసిన సినిమానే సంక్రాంతికి వస్తున్నాం. అది ముందే చెప్పొచ్చుగా. నువ్వు డైరెక్ట్ గా ఏం చేస్తా? అందరికీ వెళ్ళి ఇది చేయి అది చేయి చెప్తూ ఉంటా. నిన్న నా పర్సు పోయింది, దొంగతనం చేయమని చెప్పింది మీరేనా? అలా కాదు కానీ ఇప్పుడు నువ్వు కూడా బాగా హార్డ్ వర్క్ చేసి నలుగురు ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి కథలు చెప్తే నువ్వు డైరెక్టర్ అయిపోతావు కదా. ఇది చెప్తున్నారు కదా, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. కప్పు కానీ కప్పేంటి? ఏమో తెలీదే. చెక్కపు. ఈ మాత్రం కూడా తెలీదు. జడ్జి అంట జడ్జు. ఆగు, నీ అంతటి నువ్వు వచ్చి టెస్ట్ పెట్టాము, ఇప్పుడు సెలెక్ట్ అయినట్ట కాదా? నెక్స్ట్ సీజన్ లో చెప్తా. మెంటల్ మిమ్మల్ని రెండు క్వశ్చన్స్ అడుగుతారు, ఎందుకంటే మీ పేమెంట్ అంతే కాబట్టి. పగలు కూడా కనిపించే నైట్ ఏంటి? తెలీదు. ఈ మాత్రం కూడా తెలీదు.
తినడానికి కొంటారు కానీ నన్ను తినరు. ఏంటది? తెలీదు. మీకు బుర్ర ఉండప్ప ఏది తెలీదు. ప్లేటు ప్లేటు ప్లేటు. మిమ్మల్ని అందరినీ ఆడిషన్ చేస్తే ఒక్కరు కూడా సెలెక్ట్ అవ్వరు. అందుకే డైరెక్ట్ గా చేస్తుంటారు. మీరందరూ అన్ఫిట్. నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నా. బాయ్. వీళ్ళంతా అన్ఫిట్ అంట. ఐరా ఎవరు సెలెక్ట్ అవ్వలేదా? మన సెలెక్ట్ చేసిందా? అమ్మా నిన్ను సెలెక్ట్ చేసింది మేం కాదమ్మా, అక్క మామ వాళ్ళిద్దరు. లేదురా, నువ్వు సెలెక్టెడ్. ఈ మాట ముందు చెప్పాలి. కాదు, నిన్ను ఎలిమినేట్ చేయకుండా ఇక్కడ ఉండబట్టాక ఇలా పెర్ఫార్మెన్స్ చేస్తున్నావు. మరి వాళ్ళిద్దరినైనా సెలెక్ట్ చేయాలి కదా. మా మామలా ఉంటారని సెలెక్ట్ చేసిండు. అది మళ్ళీ తిప్పేసింది ప్లేట్ మనకి. మా Correct. మామలాగా ఉన్నాడు. మా మామ అంట కలిపేసుకుంది. మామాస్ లిటిల్ ప్రిన్సెస్ ఏమో. మా బంగారు తల్లి చేసిన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? పెర్ఫార్మెన్స్ కాదు, అది డీప్ ఫ్రై చేసేసింది అందరిని. అందరినీ. ఈ సీజన్ కే ఇది ఒక వెరైటీ జడ్జిమెంట్. మేమే రోస్ట్ చేయించుకొని మేమే జడ్జిమెంట్ అవ్వడం. వన్ మ్యాన్ షో, ఇంకేం చేయలేము. థ్యాంక్ యూ కోడల పిల్ల. నాకు తెలిసి నెక్స్ట్ ఎపిసోడ్ మీరు చైన్ రెడీ చేసుకొని మీరే వచ్చేస్తారు ఇన్నిసార్లు అంటే. ఓకే, ఇప్పుడు రోజా అక్కని అడగమ్మా. భలే అడిగేవరా క్వశ్చన్స్. ఎవరిని సెలెక్ట్ చేయలే, అందరినీ రిజెక్ట్ చేసేసావు. థ్యాంక్ యూ. ఏంట్రా బ్యాక్గ్రౌండ్ స్కోర్? నేను ఇంకా కాదమ్మా. మేమిద్దరం అయ్యావా? ఏంటమ్మా వాళ్ళిద్దరు కూడా అయ్యారు సెలెక్ట్, నేను అవ్వలేదా? ఏరియా, ఇది మాకు అవమానంగా ఉంది. వాళ్ళతో మమ్మల్ని సెలెక్ట్ చేసినందుకు మేము బాధపడుతున్నాం. సుధీర్, నాగార్జున గారు మమ్మల్ని ఎలిమినేట్ చేసింది సార్. ఇది ఎంత అవమానంగా ఉందో. కాదమ్మా, వాళ్ళు బాగా నవ్వుతుంటారు అక్కడ కూర్చొని. నువ్వు టీవీలో చూసావా లాసాక? ఇంకా చెప్పండి. నేను ఓ ఆవిడ యాంకరింగ్ చేస్తుంది, నువ్వు రిజెక్ట్. గో గో. వెల్కమ్ బ్యాక్ టు డ్రామా జూనియర్స్ సీజన్ 8. ద బెస్ట్ యాంకరింగ్. రోజు ఒకరిని చూసి ద బెస్ట్. నువ్వు ఎక్కువసేపు ఉంటే నా పోస్ట్ కి ఎసరు పెట్టేటట్టున్నావు. వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్, చాలా 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 బాగా చేసావు. బాయ్ సుధీర్. బాయ్. కూర్చోమ్మా కూర్చోమ్మా. నేను సెలెక్ట్ అయినా లేదా? కాలే కాలే. సుధీర్ అమ్మా నా కార్ కొనిస్తాను, కొనియాలే ఇంకా? ఏదో తేడాగా ఉందేంటి? 3 గాళ్ళు ఎప్పుడు కొనిస్తావు? ఫస్ట్ నేను అంత సంపాదించాలి కదమ్మా. మళ్ళీ మ్యాజిక్ చేసినా 4 వస్తే కాళ్ళు. వద్దమ్మా, 3 చాలు. వద్దు, 3 ఓకే. 3 కార్లు ఓకే. 3 కార్లు ఓకే. వద్దు అమ్మో ఇప్పుడు ఏదో పైకి వేస్తుంది. అమ్మో 3 కార్లు ఓకే. 3 కార్లు ఓకే అమ్మా. ఇగో ఓకే 3 కార్లు. 4 సరే 4 ఫిక్స్ అయిపో అమ్మా, ఇంక చాలమ్మా. ఈ స్కిట్ లో హైలైట్ ఏంటంటే ఫస్ట్ టైం సింగిల్ గా ఒకలే చేస్తాడు కూడా చూసాను. థ్యాంక్ యూ సో మచ్. సో స్కిట్స్ అన్ని అయిపోయినాయి ఇవాళ ఎపిసోడ్ లోని. సో ఇట్స్ టైమ్ టు అనౌన్స్ ద బెస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ద డే. ఎవరైతే ఎపిసోడ్ లోని అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశారో వాళ్ళ షీల్డ్ గెలుచుకోబోతున్నారు. అది ఎవరు అనేది అందరూ బాయ్సా గర్ల్సా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. అక్కడ డిసైడ్ చేస్తాను ఓకే, ఇక్కడికి వచ్చి చెప్తాను ఓకే. ఎనీథింగ్ ఇట్స్ అప్ టు యు. వాళ్ళ ఎపిసోడ్ లోని ఎంటర్టైనింగ్ స్కిట్స్ ఉన్నాయి, ఎమోషనల్ స్కిట్స్ కూడా ఉన్నాయి. సో ఎవరికి వెళ్తాది బెస్ట్ పర్ఫార్మర్ అనేది ఇట్స్ స్టిల్ సస్పెన్స్ ఫర్ us. మాకు అనిపించింది మోక్ష.